ప్రభునందు ప్రియమైన వారలారా, మనకి ప్రభు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభుకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. మనల్ని ప్రేమించి ఆయన కృపతో నింపి ప్రతి దినము మనతో ఉంటూ తన ప్రేమను మన పట్ల విస్తరింపచేస్తూ చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఈ దినం పరలోక సంబంధమైన మర్మములను గూర్చి ప్రభు దానియేలుకు బయలుపరుస్తూ ఆ బయలుపరిచిన విషయాల్ని ఎవరికీ చెప్పకుండా, ఎవరికీ తెలియచేయకుండా అంత్య దినముల వరకు ముద్ర వేసి ఉంచు అని దేవుడు దానియేలుకు బయలుపరిచాడు, తెలియపరిచాడు. చూడండి, దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం చూస్తే, దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలామంది నలుదిశలను అనుసరించినందున తెలివిని అధికమగును అని నాతో మాట్లాడు గాబ్రియేలును అనునతడు చెప్పాను. పిల్లరా, ఇక్కడ మనం గమనిస్తే దేవుని యొక్క ప్రభావాన్ని మానవాళికి అందించే క్రమంలో అంత్యకాలం వరకు దేవుని చిత్తాన్ని ముద్రించి దాచి ఉంచమని ప్రభు దానియేలుకు బయలుపరిచాడు. ఆ క్రమంలోనే మానవాళి యొక్క పరిస్థితులను కూడా వివరించాడు. ఏంటంటే, చాలా మంది నలుదిశల సంచరించినందున తెలివి అధికమగును. ఇప్పుడు మనుష్యులు గ్లోబలైజేషన్ అనే పేరు మీద ప్రపంచ నలుమూలలా వ్యాపించి ఉన్నారు. ఈ మానవాళి తన మనుగడను కొనసాగించుకోవడానికి ప్రపంచ నలుమూలలా వారి వారి పనుల నిమిత్తం కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, మరి ఏ విషయమైనా కానీ గ్లోబలైజేషన్ అనేటువంటి ఈ అంశం మీద వాళ్ళు ఆధారపడి ప్రపంచమంతా చెదిరిపోయినట్టు ఉన్నారు. ఈ దినాలలో మానవాళి తన జ్ఞానాన్ని అధికం చేసుకుందట. అధికమైనటువంటి తెలివి, టెక్నాలజీ. ఈ టెక్నాలజీ అభివృద్ధి పొందిన ఈ దినాల్లో మనిషికి ప్రభు కొన్ని నియమ నిబంధనలు, మర్మయుక్తమైన విషయాలు మరి బయలుపరిచాడు దానియేలుకు. ఇవి అంత్య దినములలో, అంత్యకాలములో జరగవలసినవి. వీటిని గురించి నీవు మాట్లాడక మౌనమయ్యుండి ముద్రించి ఉంచు. ఈ విషయాలు, ఈ మర్మయుక్తమైన విషయాలు అంత్యకాలములో బయలుపరచబడాలి అంటాడు. చూడండి, అక్కడే 9వ వచనం చూస్తే, అతడు ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక దానియేలు, నీవు ఊరకుండుమని చెప్పాను. నువ్వు మౌనంగా ఉండు. జరగబోయే విషయాలు, లోకములో చోటు చేసుకుపోయేటువంటి సంభవాలు, వాటి కాలానుగుణంగా నా చిత్తానుసారంగా జరగవలసి ఉన్నవి జరుగుతాయి కనుక వాటి విషయం ముద్ర వేయమన్నాను. నువ్వు ముద్రించావు. అవి ప్రపంచానికి బయలుపరచబడకూడదు. ఎప్పుడు ఇవి తెలియాలి ప్రపంచానికి అంటే, అంత్య దినములో, ఈ లోకము అంతమొందే సమయంలోనే ఇవి బయలుపరచబడాలి. ఈ లోకము ముగింపు అయ్యే కాలములోనే ఆ మర్మయుక్తమైన విషయాలు బయలుపరచబడాలి. కాబట్టి అంతవరకు వాటిని ముద్రించావు. కాబట్టి నువ్వు మౌనంగా ఉండు, వాటి విషయం ఏమి నువ్వు మాట్లాడకు అనే విషయాన్ని దానియేలుకి చెప్పాడు దేవుడు. చెప్పి ఈ గ్రంథం యొక్క ముగింపులో ఒక అద్భుతమైన మాట అతనికి వాగ్దానంగా ఇచ్చాడు. నీవు అంత్యము వరకు, అంటే అంతము వరకు నిలకడగా ఉండిన ఎడల, నీవు అంతము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది
కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు అన్నాడు. పిల్లరా, ఆ సమయం వచ్చే వరకు, ఆ సమయం మనం ఎదుర్కొనేంత వరకు మనల్ని మనం వాక్యానుసారమైనటువంటి ఆ విధానంలో మనం నడవలసిన వారమంటున్నాం. అందుకని ప్రభు అంటాడు, నిలకడగా ఉండు, నిలకడగా ఉండు అంత్య దినముల వరకు. పిల్లరా, అంత్యము అంటే అంతము అని, ముగింపు అని మనం అనుకోవచ్చు. లేక ఆ ముగింపు సమయం ఆసన్నమైందని, ఇవన్నీ జరిగే రోజులు సమీపిస్తున్నావని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రభు ముందుగా వీటిని నిర్ణయించాడు, వ్రాసి ఉంచాడు, వాటికి ముద్ర వేశాడు. అవి ప్రత్యక్షపరచబడాలి. ఆ అంశాన్ని ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. ఈ అంశాన్ని దానియేలు గ్రంథంలో కూడా మనం చూస్తాం. ఇవి మానవాళి యొక్క మనుగడ కొరకు, ఆత్మీయ అభివృద్ధి కొరకు, దైవ చిత్త నెరవేర్పు కొరకు ప్రభు ఏర్పరిచి ఉంచినటువంటి మర్మయుక్తమైన విషయాలు. కనుక పిల్లరా, అవి వాటి కాలానుగుణంగా జరగవలసినవి కాబట్టి మనం ఆ సమయం కొరకు నిలకడగా ఉండాలి. మనల్ని మనం ఆత్మీయ స్థితిలో దిగజారిపోకుండా, పడిపోకుండా, పతనమైపోకుండా, యేసు రక్తములో కడగబడిన మనము, దేవుని కుమారుడిగా కుమార్తెగా ఎంచబడిన మనం, ఆయన రాజ్యములో ప్రవేశించడానికి యాత్ర ప్రారంభించిన మనం, ఆ రాజ్యములో ప్రవేశించేంత పర్యంతం మనం జాగ్రత్తగా నిలకడ కలిగిన ఆత్మీయతలో మనం ముందుకు సాగాలి. మన అడుగు జాడలు నిలకడగా ఉండాలి, మన ఆలోచన నిలకడగా ఉండాలి, మన జీవన విధానం నిలకడగా ఉండాలి. అందులో ఎటువంటి ఒడుదుడుకులు లేకుండా, ఎటువంటి హెచ్చుతగ్గులు లేకుండా, ఒకటే ఆత్మానుసారమైన జీవితం ప్రభు మనకి ఇచ్చినంత వరకు దానిని కొనసాగించవలసిన వారు. కాబట్టి పిల్లరా, మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ముందుగా మనం ఎందులో ఏ విషయాలలో నిలకడగా ఉండాలి. వాక్యంలో మనకి ప్రభు ఏ విషయాలు చెప్పాడు, ఏ విషయాల్లో నిలకడ అనే మాటను మనం గ్రహించగలగాలి. మన జీవితాన్ని స్థిరమైన ఆత్మానుసారమైన అనుభవంలో సాగేటప్పుడు స్థిరత్వాన్ని కలిగి ఎలా నిలకడగా ఉండాలి. అటు ఇటు తిరగక, మనం ఎటు గాలి వీస్తే అటు కొట్టుకుని పోక, ఏ పాపము మనల్ని ఈడిస్తే అటువైపు ఏడ్చబడక, ఏ శరీర కార్యము మనను ఆకర్షిస్తే దాని చేత ఆకర్షించబడక, స్థిరమైన నిలకడ కలిగిన ఆత్మీయ జీవితాన్ని కలిగి ప్రభులో మన ప్రయాణం ముందుకు సాగాలి. అందుకని హెబ్రీ పత్రికలో అంటాడు, యేసు వైపు చూచుచు, ఆఖరి అధ్యాయంలో 12వ అధ్యాయంలో మొదటి వచనం చూస్తే, యేసు వైపు చూచుచు మన ముందు ఉంచిన పరుగు రంగములో సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపమును జయించుకుంటూ విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు గురి యొద్దకు వెళ్ళాలి అన్నాడు. కనుక ఈ యాత్రలో, ఈ ప్రయాణంలో ఆయన పిలుపును అందుకొని మనం ముందుకు సాగి వెళుతున్నటువంటి ఈ తరుణంలో మనల్ని మనం ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ మన ఆత్మీయ స్థితిని మనం కాపాడుకుంటూ మన యాత్రను కొనసాగించాలి. అందుకని దానియేలుతో ప్రభు చెప్పాడు, దానియేలు, నీవు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండు, అంత్యదినమున నేను ప్రత్యక్షమయ్యేంత వరకు నీవు నిలకడగా ఉండు అన్నాడు. పిల్లరా, ఈ నిలకడ, స్థిరత్వము, మంచి అనుభవం, ఆత్మీయ అనుభవం మనకు అవసరం. ఈ కడవ దినాల్లో ఎన్నో మనల్ని ఆకర్షించి పడగొట్టేటువంటి పరిస్థితులు మనకు ఎదురుపడుతూ ఉంటాయి. ఎన్నో మనల్ని దేవునికి దూరం చేసేటువంటి ప్రయత్నాలు సాగుతూ ఉంటాయి. ఎన్నో రకాలుగా అపవాది మన విశ్వాస జీవితానికి ఆటంకాలు కలిగిస్తూ ఉంటుంది.
మన విశ్వాసాన్ని బలహీనపరిచే కార్యాలు వాడు చేస్తూ ఉంటాడు. ఎన్నో ఆందోళనకరమైనటువంటి విషయాలు మనకు ఎదురుపడుతూ ఉంటూ ఉంటాయి. కాబట్టి వాటి విషయంలో మనం బెదిరిపోక, మనం జారిపోక, ఏ ఆత్మీయతలో మనల్ని ప్రభు ఉంచాడో, ఏ ఆత్మీయ స్థితిని ప్రభు మనకి ఇచ్చాడో ఆ స్థితిలో స్థిరత్వం కలిగి నిలకడగా మనం జీవించాలి. ఈ నిలకడ అనేటువంటి అంశాల గురించి ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకుంటే, ముందుగా అపోస్తలుల కార్యములలో 13వ అధ్యాయము 43వ వచనం చూసుకుంటే, ఇందులో ప్రభు చెప్పిన మాట ఏంటంటే, దైవ కృపలో మనం నిలకడగా ఉండాలి. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 43వ వచనం. సమాజ మందిరంలోని వారు లేచిన తరువాత అనేకులు యూదులను భక్తిపరులైన యోధ మత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవలనని వారిని హెచ్చరించిరి. ఇది కడవరి గడియ, చివరి గడియ, అంత్యకాలము, అపాయకరమైన కాలము, చెడు కలిగేటువంటి దుర్దినాలు. ఇటువంటి దినాలలో మనం దేవుని కృప నుంచి జారిపోకూడదు. అందుకనే పౌలుతో ప్రభు వాగ్దానం చేసినట్టు మనం చూస్తాం. పౌలు మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు మరి పౌలును ఆదరించి, ధైర్యపరిచి, బలపరిచి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నా కృప నీకు చాలును. కొరింథీ సంఘానికి రాసిన పత్రికలో 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం చూస్తే, అందుకు నా కృప నీకు చాలును. గమనించండి, మనం ఉన్న స్థితి, ఆ కృప, అందులో నిలకడ, జారిపోక, పడిపోక, పతనమైపోక, లోకం చేత ఆకర్షించబడక, మన విశ్వాసాన్ని బలహీనపరచుకోక, మన ఆత్మీయతలో మరి బలహీనమైనటువంటి స్థితికి దిగజారిపోక, మనం నిలకడ, కృపయందు నిలకడ, పిల్లరా దేవుని కృపయందు నిలకడగా ఉండండి అని ఒక హెచ్చరికను జారీ చేస్తున్నాడు. కాబట్టి పిల్లరా మన ఆత్మీయ స్థితిలో నిలకడ మనకి ఎంత అవసరమో ప్రభు దానియేలుకి చెప్పాడు. దానియేలు, ఈ అంత్యకాలంలో, ఈ అంత్య దినములలో నీవు నిలకడగా ఉండు. నువ్వు నిలకడగా ఉంటే కాలాంతమందు నీ వంతు వస్తుంది. ఆ వంతులో నీ ఉంటే నీకు మేలు అన్నాడు. కనుక పిల్లరా మనం ఆ ఆత్మీయ స్థితిని ఎదుర్కోవడానికి మనం సిద్ధపడుతున్నాం, మనం ప్రయాణం చేస్తున్నాం, ముందుకు సాగి వెళుతున్నాం. కాబట్టి మనం మరి ప్రభు కృపలో, దేవుని కృపయందు నిలకడగా ఉండడం నేర్చుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయంగా మనం గమనించాలి. ఈ నిలకడ మరి చాలా అవసరం పిల్లరా. దేవుని యందు నిలకడగా ఉండటం ప్రభు మనకి నేర్పిన గొప్ప అనుభవంగా మరి జ్ఞాపకం చేసుకోలేదు. మన యాత్రలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, మరి ఎన్నో మరి పరీక్షలు మనకు ఎదురుపడుతూ ఉంటాయి. ఇవన్నీ మనం జయించుకుంటూ ముందుకు వెళ్ళాలి. కాబట్టి దేవుని కృపలో మనం నిలిచి ఉంటే వాటన్నిటినీ జయించగలం. చూడండి, అపోస్తలుల కార్యములోనే 14వ అధ్యాయము 22వ వచనం చూస్తే, శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. ఇవన్నీ హెచ్చరికలే. దేవుని కృప నుంచి జారిపోవద్దు, నిలకడగా ఉండండి అనే హెచ్చరిక మొదటి హెచ్చరిక. రెండవ హెచ్చరిక ఏంటంటే, ఈ శ్రమలలో నిలకడగా ఉండి శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి, రాజ్య ప్రవేశం జరగాలి. కాబట్టి నిలకడ చాలా అవసరం. మన కొరకు ఆయన రాజ్యాన్ని ఏర్పరిచాడు. అందుకని మరి ఇప్పుడేరా 10 మంది కన్యకల ఉపమానాన్ని ప్రభు చెప్తున్నప్పుడు ఆయన మనకు రాజ్యాన్ని సిద్ధం చేశాడని,
దాంట్లో ప్రవేశించడానికి మనకి ఒక ఆహ్వానం ఇస్తున్నాడని అక్కడ రాసి ఉంచాడు. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 34వ వచనం చూస్తే, అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునుడి. వీళ్ళ కొరకు మరి లోకం పుట్టినది మొదలుకొని ఒక రాజ్యాన్ని సిద్ధపరిచి ఉంచాడు. ఈ రాజ్యంలో మనకి ప్రవేశం అనుకరిస్తున్నాడు. కాబట్టి శ్రమలను జయించి లేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలసిన వారమైనాము. కాబట్టి జాగ్రత్తగా శ్రమలను ఎదుర్కోండి, జాగ్రత్తగా వాటిని అణగద్రొక్కటం నేర్చుకోండి. ప్రార్థనాపూర్వకంగా మీ యాత్రను మీరు ముందుకు కొనసాగింప చెయ్యండి. ఎన్ని ఆటంకాలు ఎదురుపడినా, ఎన్ని అవమానాలు నీకు ఎదురుపడినా, అపవాది ఎన్ని ప్రయత్నాలు చేసి నిన్ను పాడు చేయడానికి, పడవేయడానికి ప్రయత్నం చేసినా జాగ్రత్త, నిలకడగా ఉండటం నేర్చుకో. ఈ నిలకడలో దేవుని రాజ్యంలో బహుమానం ఉందనే విషయం తెలుసుకో. ఆ రాజ్య ప్రవేశం జరిగేంత వరకు, ఆ రాజ్యమును చేర్చబడేంత వరకు నీవు దృఢమైన మనస్సు కలిగి, నీ మనసు అటు ఇటు చెదిరిపోకూడదు, నీ ఆలోచన అటు ఇటు చెదిరిపోకూడదు. దృఢమైన మనసు, దృఢమైనటువంటి సంకల్పం, ఆయన పిలిచిన పిలుపులో దృఢత్వం ఉంది అనే నమ్మకాన్ని నువ్వు కనపరిచి ఆ స్థితి కొరకు నువ్వు నిలకడతో కనిపెట్టాలి. ఇది ఒక హెచ్చరిక పిల్లరా. దానియేలుకు దేవుడు చెప్పాడు. దానియేలుకు దేవుడు చెప్పిన విషయాన్ని మనం ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కనుక అలా మనం విశ్వాస వీరులుగా మనం సిద్ధం చేసుకోవాలి. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అర్హత మనం సంపాదించుకోవాలి. ఆ రాజ్య ప్రవేశంలో మనం ఉండాలి అంటే నిలకడ అనేది అద్భుతమైన అనుభవంగా ప్రభు చెప్తున్నాడు. ఎందుకంటే ఇది అంత్యకాలం. నిన్ను ఆకర్షించడానికి, నిన్ను పాడు చేయడానికి, నిన్ను దేవునికి దూరం చేయడానికి అపవాది అనేక రకాలుగా ప్రయత్నం చేస్తాడు. అనేక మంది అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి వచ్చారు. అనేక మంది అబద్ధ బోధకులు లోకంలోనికి వచ్చారు. దేవుని సువార్తను పాడు చేసేవాళ్ళు ఉన్నారు. వక్రమైనటువంటి భావాలు విరజిమ్మేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు నిలకడ అనేటువంటి అంశాన్ని మీరు మరవకండి. స్థిరులుగా ఉండండి, కదలకుండా ఉండండి. ఇదే విషయాన్ని పౌలు గారు మరి మొదటి పత్రికలో కొరింథీ సంఘానికి 15వ అధ్యాయము 58వ వచనంలో చెప్పాడు. మనం చాలాసార్లు ఈ మాట వింటూ ఉన్నాం. ఏంటంటే, పిల్లరా, కాగా నా ప్రియ సహోదరులరా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరత్వం, అలానే కదలని వారు, స్థిరులు కదలని వారు, ఈ స్టెబిలైజ్డ్ లైఫ్ దేవుని కొరకు ఆ స్థిరమైన మనస్సు మీరు కలిగి, దృఢమైన మనస్సుగా మీరు మలుచుకొని ఆయన రాజ్య వ్యాప్తిలో భాగం మీకు ఉందనే విషయాన్ని ఎరిగి మీ యాత్రను మీరు కొనసాగించాలి. కాబట్టి పిల్లరా, అలా మీరు ప్రయాణించగలిగితే, అలా మీ జీవితాన్ని మీరు సరి చేసుకోగలిగితే, మీరు దృఢమైనటువంటి విశ్వాసము చేత దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అర్హత కలిగిన వారుగా ప్రయాణిస్తున్నారు అనేటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమంటున్నాం. చూడండి, కొరింథీ సంఘానికి రాసిన పత్రికలోని మొదటి పత్రికలో 16వ అధ్యాయము 13వ వచనం, మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండండి. మీరు విశ్వాసంలో నిలకడ మీకు కావాలి. అబ్రహాముకి ఎంత భయంకరమైన పరీక్ష ఎదురుపడిందో మనకు తెలుసు. తన కుమారుని, ఏకైక కుమారుని ప్రభు ఎంతో కాలము మరి వెయిట్ చేయించి విశ్వాసాన్ని పరీక్షించి ఆఖరికి కుమారుని అనుగ్రహించి మరలా ఆ కుమారుని బలి అర్పించమని ప్రభు కోరితే అబ్రహాం మాట్లాడకుండా ప్రభు మీద తనకున్నటువంటి ఆ విశ్వాసాన్ని బట్టి
దృఢమైన విశ్వాసాన్ని వ్యక్తపరచడానికి అతడు తన కుమారుని బలి ఇవ్వడానికి వెళ్ళిన సంఘటన మనకు తెలుసు పిల్లరా. అలా మనం విశ్వాసములో నిలకడగా ఉండాలి. విశ్వాసములో నిలకడ అనేది మనం గమనించవలసిన వారమైన పిల్లరా. ఇంకా ఈ కడవ దినాల్లో మనం ఏ ఏ విషయాల్లో స్థిరత్వాన్ని మనం కలిగి ఉండాలి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అపజయాలు మన మీదకి మరి దండెత్తి వచ్చినా వాటిని జయించే శక్తి మనకిచ్చే ప్రభు మనతో ఉన్నాడు. మీరు ఊరకే దానియేలుతో ప్రభు చెప్పాడు, నువ్వు ఊరకే ఉండు, చేసే కార్యాన్ని నేను తగిన సమయానికి నేను జరిగిస్తాను, ఆ సమయంలో నేను వాటిని జరిగిస్తాను కనుక నువ్వు మౌనంగా ఉండు, ఊరకనే ఉండు అన్నాడు. అలానే పిల్లరా, ఊరకనే ఉండు అనే మాట ఎర్ర సముద్రం ఇశ్రాయేలు జనాంగానికి ఎదురుపడినప్పుడు, ఐగుప్తు దాటి వాళ్ళ ప్రయాణం చేసి వస్తున్నప్పుడు కూడా ప్రభు అన్నాడు, మీరు నేడు దేవుడైన యెహోవా మీకు కలుగజేసే రక్షణ మీరు ఊరకే నిలిచి ఉండి చూడండి. కార్యం ప్రభుది, యుద్ధం యెహోవాది, విజయమిచ్చువాడాయనే, పోరాడువాడాయనే, అపవాదికి అపజయం ఇచ్చేవాడాయనే, అపవాదిని మరి చెదరగొట్టువాడు, ఓడించువాడు ఆయనే. ఈ నమ్మకాన్ని మనలో, అట్టి విశ్వాసాన్ని మనలో పెంపొందించి మన యాత్రను కొనసాగించేటువంటి ప్రభు ఆయన కనుక మనం పిల్లల స్థిరంగా ఉండడం నేర్చుకోవాలి. ముందు మనం నేర్చుకున్నటువంటి ఇంతవరకు నేర్చుకున్న ఆ స్థిరత అనేది దైవ కృపలో స్థిరంగా ఉండాలి, శ్రమలలో స్థిరంగా ఉండాలి. అలానే పిల్లరా మరి విశ్వాసములో స్థిరంగా ఉండాలి. నిలకడ ఈ నిలకడ తత్వాన్ని మనం కలిగి ఉండాలి. ఇంకొకటి నిలకడ అనే మాట చూద్దాం పిల్లరా. కొలసీ సంఘానికి చెప్పిన మాట ఇది. కొలసీలలో దేవుని కృపను విస్తరింప చేయడానికి, వారిలో ధైర్యాన్ని పెంచడానికి, వారిలో విశ్వాసాన్ని మరి అభివృద్ధి చేయడానికి, వారిలో మరి వీరత్వాన్ని కలగ చేయడానికి ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. ఇది 2-4 వచనాలు కలిసి ఉన్నాయి. ఇక మనం చూస్తే, ప్రార్థన యందు నిలకడగా ఉండండి. ప్రార్థన యందు నిలకడ. అవును, అపవాదికి అపజయం కలగాలంటే, అపవాది మీద విజయం మనకు కలగాలంటే ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఏ సందర్భమైనా, ఏ సమయమైనా మనం ప్రార్థన చేయవలసిన వారమేంటున్నాం. ప్రార్థనలో అపవాదికి అపజయం ఉంది పిల్లరా, ప్రార్థనలో మనకి విజయం ఉంది. ఏ సందర్భమైనా ప్రార్థనే మనల్ని బలపరిచేది, ప్రార్థనే మనకి ముందుకు నడిపించేది, ప్రార్థనే మనలో స్థిరత్వాన్ని ఇచ్చేది, ఈ ప్రార్థనే మన విశ్వాసాన్ని పెంపొందింపజేసేది, ఈ ప్రార్థనే మనలను యోధులుగా తయారు చేసేది, ఈ ప్రార్థనే దైవ సన్నిధిలో మనను బలమైన వారిగా నిలిపేది. కనుక పిల్లరా, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఈ ప్రార్థన ప్రభు చెప్పాడు, ప్రార్థన యందు నిలకడగా ఉండండి. నిలకడ అనేది మనకి చాలా ముఖ్యం, చాలా ముఖ్యం బిడ్డరా. ఎందుకంటే ప్రార్థించేటప్పుడు కొంతమందిని మనం గమనిస్తూ ఉంటాం, మోకరించి ప్రార్థిస్తున్నట్టే ఉంటారు, కానీ వారిలో మెలకు లేదు, నిద్రపోతూ ఉంటారు. అటువంటి ప్రార్థన కాదు. అపవాది నిన్ను దొంగిలించి వాడు చేతిలో వాడుకుంటున్నటువంటి ప్రార్థన కాదు. దేవుని సన్నిధికి నడిపించినట్టే నడిపించి, దేవుని సన్నిధిలో మరి వచ్చిన నిన్ను నిద్ర మత్తులో ముంచి మెలకు లేని తనాన్ని ముందు ఉంచుతున్నాడేమో. జాగ్రత్త, మెలకు లేని జీవితం. ప్రార్థనలో మెలకు ఉండాలి పిల్లరా. మన పట్టుదల మెలకుగా ఉండి మనం ప్రార్థన చేసి దేవుని కృపను మనం పొందుకోవలసిన వారమేంటున్నాం. దేవుని కృపను మనం పొందుకోవలసిన వారమేంటున్నాం. అలానే ఇంకొక ఆత్మీయ స్థితి, నిలకడ స్థితి మనం నేర్చుకుందాం. కొలసీలకు రాసిన పత్రికలోనే 4వ అధ్యాయము 12వ వచనం చూస్తే, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయగల వారినై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ
మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. మీరు నిలకడగా ఉండాలని, ఇందులో సంపూర్ణతతో ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని కూర్చిన సంపూర్ణతలో నిశ్చయత కలిగి, మేము దేవుని చిత్తములో నిశ్చయముగా నిలకడగా ఉంటాను అనే పరిపూర్ణత నీలో రావాలని, ఆ సంఘములో కలగాలని ఎపఫ్రా అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఎలా అంటే మరి ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థన చేస్తున్నాడు అన్లా, ప్రార్థనలో పోరాడుచున్నాడు. పిల్లరా, నిలకడగా ప్రార్థనలో పోరాటం చెయ్యాలి. పోరాటం అంటే శత్రువుతో పెనుగులాడటం, శత్రువుతో యుద్ధం చేయటం, శత్రువుని ఓడించడం, శత్రువు మీద పైచేయి కలిగి ఉండటం. ఈ శత్రువే మన విశ్వాసాన్ని పాడు చేసేవాడు, మన ఆత్మీయతను దెబ్బతీసేవాడు, దేవుని సహవాసంలో మనను దూరం చేసేవాడు, మన యొక్క ఆత్మీయ బలాన్ని బలహీనపరచడానికి పన్నాగములు పన్నేవాడు, కుతంత్రములు పన్నేవాడు. పిల్లరా, వాడి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ప్రార్థనలో పోరాటం చేయాలి. ప్రార్థనలో పోరాటం, ఈ ప్రార్థనలో పోరాటం అనే అనుభవం దావీదుకు ఉంది. అందుకే అంటాడు, నా దేవుడు నాకు నా చేతులకు పోరాటం నేర్పాడు, నా వ్రేళ్లకు యుద్ధం నేర్పాడు అంటాడు కీర్తన గ్రంథంలో. అలాంటి నేర్పరితనం మనకు కావాలి. సమయానుకూలంగా మరి మనం వాడిని జయించి విజయాన్ని చేతబట్టుకుని ముందుకు వెళ్ళగలిగేటువంటి ఆ ధైర్యం, నమ్మకం, విశ్వాసం మనకు కావాలి. అందుకని ఇది పరిపూర్ణమైనటువంటి మరి విశ్వాసం, పరిపూర్ణమైనటువంటి నిశ్చయత మనకు కలిగి దైవ చిత్తాన్ని కూర్చున్నటువంటి నిశ్చయత. దేవుడు మన పట్ల మరి ఆయన ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఎట్టి ఆలోచన కలిగి ఉన్నాడు, ఎట్టి కార్యాలు మన పట్ల చేస్తున్నాడు అనేవి మనం గ్రహించి వాటి మీద మనం దృష్టి ఉంచి ప్రభులో స్థిరమైన పరిపూర్ణత, సంపూర్ణత, నిశ్చయత కలిగేంత వరకు అపోతో మనం పోరాటం చేయవలసిన వారు అంటున్నాం. వాడితో పోరాడాలి. ఒక నియమం నియమించాడు ప్రభు. ఆ పోరాడేవాడు నియమం ప్రకారంగా పోరాడాలి. ప్రభు నియమించిన ఆ నియమాన్ని ఎరిగి మనం పోరాడాలి. చూడండి, తిమోతికి విషయాన్ని పౌలు గారు రాశాడు. 2వ పత్రిక 2వ అధ్యాయంలో 3వ వచనం 4వ వచనం చూద్దాం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడెవడును యుద్ధమునకు పోనప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వారిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. నియమం ప్రకారం పోరాడాలి. నియమం ప్రకారం పోరాడితే విజయం మనదే. అపవాదికి అపజయము, అపవాదికి అపజయం అనే విషయాన్ని గమనించండి పిల్లరా. ఇట్టి ఆత్మీయ స్థితిలో మన దినదినము ఎదుగుతూ ఉండాలి. దినదినము దేవుని కొరకు మనం మన ఆత్మీయతలో అభివృద్ధిని సాధించే దృక్పథంతో మనం ముందుకు వెళ్ళాలి. ఈ స్థితిని ప్రభువు చూస్తున్నాడు. కాబట్టి పిల్లరా, మన పక్షంగా యుద్ధంలో, ప్రార్థన అనే యుద్ధంలో పోరాటం చేసేవాళ్ళు మన సంఘంలో మనకు ఉండాలి. ఎపఫ్రా యుద్ధం చేస్తున్నాడు. ప్రార్థనలో పోరాటం అంటే మన శత్రువు అపవాదే. వాడితోనే మన పోరాటం, వారితోనే మన పెరుగులాట, వారితోనే మన ఆత్మీయతలో మన ధైర్యంగా బలమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని పొందుకోవడానికి ఈ పోరాటం మనం చేయాలి. ఎందుకంటే మనం పోరాడేది ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చూస్తే, అనగా మనం పోరాడినది శరీరంతో కాదు. మనం పోరాటం చేసేది శరీరంతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. మన పోరాటం ఎప్పుడు అపవాది మీదనే.
మన పోరాటం ఎప్పుడు అపవాదితోనే. దురాత్మల సమూహం, ఈ దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం. ఇది అంధకార సంబంధమైనటువంటి దురాత్మలు, చీకటి సంబంధమైన కార్యాలు, చీకటి సంబంధమైనటువంటి క్రియలు మన పోరాటంలో మనకు ఎదురుపడుతూ ఉన్నాయి. కాబట్టి వాటి మీద మన విజయాన్ని పొందాలి, వాటి మీద మన విజయాన్ని పొందాలి. వాటి మీద విజయాన్ని పొంది ప్రభుతో స్థిరమైన ఆత్మీయత కలిగి మనం ఉండాలి. పిల్లరా, ఈ పోరాటంలో అలసిపోక, ఈ పోరాటంలో వెలిదిరిగిపోక, ఈ పోరాటంలో అపజయం పొందక, ప్రభు మీద ఆధారపడి మన విశ్వాస జీవితాన్ని అభివృద్ధి పరచుకోవలసిన వారమేంటున్నాం. కాబట్టి పిల్లరా, అలా మనం ప్రయాణం చేద్దాం, అలా మనం ఆత్మీయంగా బలపడదాం. మనం నిలకడైనటువంటి మాటను ఆధారం చేసుకుని ప్రభుతో ప్రయాణం చేద్దాం. ప్రభుతో మనం మన ఆత్మీయ అనుభవాల్లో పంచుకుందాం. పిల్లరా, ప్రభులో మన ఆత్మీయ స్థితిని మన అన్ని వేళలా కూడా పంచుకుంటూ ముందుకు సాగుదాం. పిల్లరా, చూడండి, తెస్సలోని సంఘానికి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయము 15వ వచనం చూస్తే ఇక్కడ అంటాడు, కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. మీరు సహోదరులారా నిలకడగా ఉండండి, భయపడకండి, అధైర్యపడకండి, జారిపోకండి. స్థిరంగా ఎట్టి విశ్వాస స్థితిని మీరు కలిగి ఉన్నారో, ఎట్టి ఆత్మీయతని మీరు కలిగి ఉన్నారో, ఆ కలిగి ఉన్న స్థితిని బట్టి మేము మాట్లాడిన విషయాలు, మేము మీకు తెలియచేసిన విషయాలు, లేక పత్రిక ద్వారా రాసి పంపినటువంటి దేవుని విధులు మీరు చేపట్టండి. వాటి ద్వారా బలపరచబడండి, వాటి ద్వారా మీ ఆత్మీయ పోరాటాన్ని కొనసాగించండి. ఆయన మనకిచ్చినటువంటి మెలకువతో కూడుకున్నటువంటి ఆధ్యాత్మిక విధులను మనం చేపట్టాలి. అవి ఆధ్యాత్మిక స్థితిని మనం పొందుకోవాలి. ఆ వాక్యములో మనకి ఎన్నో బయలుపరచబడ్డాయి. మరి ఎలా నడవాలో, ఎలా ప్రార్థించాలో, ఎలా జీవించాలో, ఎలా సాక్షిగా ఉండాలో, ఎలా ప్రభునామాన్ని బట్టి అపవాదుని ఎదిరించాలో, ఎన్నో విషయాలు ఈ పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు రాసి ఉంచాడు. కనుక పిల్లరా, మన ప్రయాస వ్యర్థము కాదు అని ఎరిగి మనం నిలకడ అనే మాటలో నుంచి జారిపోక స్థిరంగా అట్టి స్థితిలో మనం ఉంటూ మనం వాక్యముతో బలపరచుకోవలసిన వారమేంటున్నాం. వాక్యము చేత ధైర్యపరచబడవలసిన వారమేంటున్నాం. ఈ వాక్యం వెలుగులో మనం ముందుగా కొనసాగింప చేసుకోవలసిన వారమేంటున్నాం. ఎందుకంటే దేవుని వాక్యము మరి వెలుగుమయమైనటువంటి వాక్యం. మన ప్రయాణాలలో, మన పనులలో అది మనతో ఉండి మనల్ని ధైర్యపరిచే వాక్యం. చూడండి పిల్లరా, 119వ కీర్తన మనం చూసినట్లయితే అందులో దేవుని వాక్యాన్ని గురించి అనేక విషయాలు చెప్పబడ్డాయి. ఆ చెప్పని విషయాల్లో మీరు 105వ వచనం చూస్తే, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవలకు వెలుగునై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవలకు వెలుగునైనది అన్నాడు. ఎందుకు తెలుసా? మన యాత్రలో, మన ప్రయాణంలో, మన మార్గంలో చీకటి పొంచి ఉంటే, అపవాది చీకటి శక్తుల ప్రభావం చేత పొంచి మనకు ఆటంకం కలిగించాలని వాడు ప్రయాసపడుతూ ఉంటే, ఆ వాక్యముతో మనం వాడిని జయించాలి, ఆ వెలుగుతో మనం వాడిని జయించాలి. ఈ వాక్యముతోని మనం ముందుకు సాగి వెళ్ళాలి. వాక్యానుసారమైన అనుభవాలు మనకు కావాలి పిల్లరా. కనుక మన వాక్యాన్ని మరవద్దు, వాక్యము చేత బలపరచబడదాం. దేవుని వాక్యాన్ని మనకు కావలసినటువంటి ఆహారంగా ఉపయోగించుకుందాం. అదే అంటాడు ఇర్మియా, ప్రభా నీ మాటలు నాకు దొరకగా, నీ వాక్యము నాకు దొరకగా నేను దాన్ని భుజించాను అంటాడు. అలా మనం తినగలిగేటువంటి ఆ రుచి ఆ వాక్యంలో ఉంది. మనం భుజించగలిగేటువంటి ఆ రుచి ఆ వాక్యంలో ఉంది. చూడండి, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనం చూస్తే, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు
నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. సంతోషపరిచే మాటలు, ఆనందాన్ని ఇచ్చే మాటలు. ఈ మాటే చీకటిలో వెలుగును ప్రసాదించే మాటలు. ఈ వెలుగే మన త్రోవలకు మరి వెలుగును అనుగ్రహిస్తూ మన మార్గాన్ని చక్కదిద్దుతూ మనకు ఉండే మాటలు. ఈ మాటల చేత మీరు బలపరచబడండి, మీరు నిలకడగా ఉండండి. మా వలన వినినటువంటి మాటలు కానీ, పత్రిక రూపంలో మీకు రాసి ఇచ్చినటువంటి ఆ మాటలు కానీ మరి మీరు విడిచిపెట్టకుండా ఆ బోధనలో, ఆ విధులలో మీరు చక్కగా ఆదరణ కలిగి మీరు ఉండండి, ఆ కృపలో మీరుండండి అని మరి వీరికి చెప్పడం మనం చూస్తున్నాం. అలాని పిల్లరా ఆ 16-17 వచనాలు కూడా చూస్తే తెస్సలోని పత్రిక 2వ అధ్యాయం, మన ప్రభువైన యేసుక్రీస్తును మనను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మను స్థిరపరచునుగాక. సద్వాక్యం, చక్కటి వాక్యములో మనను స్థిరపరిచే దేవుడు, నిలకడగా ఉంచే దేవుడు, మనలో ఆత్మీయ బలాన్ని మనకి ఇచ్చే దేవుడు ఆయన మనతో ఉన్నాడు. కనుక దానియేలు, అంత్యకాలంలో నీవు నిలకడగా ఉండడం నేర్చుకో, నేను చెప్పిన మాటల్ని జ్ఞాపకం చేసుకో, అంత్యకాలంలో ఆ మర్మమేమిటో బయలుపరుస్తాను. అంతవరకు ముద్రించి ఉండు. ఈ ముద్ర పరిశుద్ధాత్మ దేవుడి వేసిన ముద్ర. ఇది ఏ మనుషుడు తీయడానికి మరి వాడు సమర్థుడు కాడు. కాబట్టి ఆ ముద్రలు ప్రభు వేసినవే. అంత్యకాలంలో మనకి ప్రత్యక్షపరచబడవలసిన అంశాలు ఆయన ముద్రించి పెట్టాడు. ఆ ముద్రలు తెరిస్తే, ఆ ముద్రలు విప్పితే అందులో ఏమి దాగి ఉందో, ఏమి వ్రాసి ఉందో, ఏమి మనకు సంభవించబోతుందో, ఏది మన మధ్యలో జరగబోతుందో అప్పుడు మనకు బయలుపరచబడుతుంది. అంతవరకు నువ్వు మౌనంగా ఉండు, నువ్వు ఊరకనే ఉండు. నువ్వు దాని గురించి నువ్వేమీ ఆలోచన చేయకు. తగిన కాలంలో నేను దాన్ని జరిగిస్తాను. అయితే నీవు అంతము వరకు నిలకడగా ఉండు అని ప్రభు బోధించాడు. కనుక పిల్లరా, మనలో నిలకడ కావాలి, మనలో దేవుని కొరకు స్థిరంగా ఎదిగేటువంటి అనుభవాలు కావాలి. దేవుని కొరకు ఆత్మీయ స్థితిలో మనం నిలకడగా ఉండటం నేర్చుకోవలసిన వారమే. ఇంకొక అంశం మనం చూస్తే తిమోతికి రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయము 16వ వచనంలో మనల్ని గురించి మనం నిలకడగా ఉండాలట. చూడండి ఒకసారి, నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగిండుము, వీటిలో నిలకడగా నిన్ను గూర్చి నువ్వు నిలకడగా ఉండు. అంటే ఈ కడవ దినాల్లో, ఈ అంత్యకాలంలో నువ్వు ఎదుర్కొనే శ్రమలో, పరీక్షలో, ఈ శోధనలో నిన్ను గూర్చి నీవు జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ ఉండు. ఎక్కడ దేవునికి దూరం కాకుండా, ఏ విషయంలోనూ అపవాదికి చోటివ్వకుండా, ఏ విషయంలోనూ వాడి చేత పట్టబడకుండా, ఏ విషయంలోనూ వాడికి లోబడిపోకుండా నీవు స్థిరత్వాన్ని కలిగి జాగ్రత్తగా నిలకడగా ఉండడం నేర్చుకో. అది నీ బోధే కానీ, నీ విషయమే కానీ జాగ్రత్త. నీవు అలాగ చేసినట్లయితే నిన్ను, నీ బోధను వినువారిని కూడా నువ్వు రక్షించుకుంటావు. జాగ్రత్త తిమోతి, నీ జీవితంలో స్థిరత్వాన్ని కలిగి ఉండు, నిలకడగా ఉండటం నేర్చుకో. నీ విషయంలో నీవు ముందు జాగ్రత్త, నిన్ను గూర్చి నీవు ముందుగా జాగ్రత్త వహించు, నిన్ను గూర్చి నీవు ముందుగా జాగ్రత్త తీసుకో. నీ నడక విషయంలో కానీ, నీ పడక విషయంలో కానీ, నీ మాట విషయంలో కానీ, నీ తీరు విషయంలో కానీ, నీవు చేసే పని విషయంలో కానీ, అన్నిటిలో నీ విషయం, నిన్ను గూర్చి నీవు. పిల్లరా, మన ఎవరి గురించో ఆలోచించడానికి ముందు, ఎవరి గురించో ప్రార్థన చేయడానికి ముందు మనల గురించి మనం ఆలోచించాలి. చాలా సందర్భాల్లో నేను గమనిస్తూ ఉంటాను, మమ్మును క్షమించు ప్రభువా, మమ్మును దీవించు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటారు.
మమ్మును కాదు, నీ విషయం నువ్వు ఆలోచించు, నిన్ను గూర్చి ప్రార్థన చేయి. అందుకని తిమోతికి మరి పౌలు గారు చెప్పాడు, నిన్ను గూర్చి అన్నాడు. ఎస్, మనల్ని గూర్చి మనం, నిన్ను గూర్చి నీవు ప్రియరా జ్ఞాపకం చేసుకోవాల్సిన సమయం ఇది. నిన్ను గూర్చి నీవు జాగ్రత్త వహించవలసిన సమయం. నిన్ను గూర్చి నీవు దేవునికి లెక్క చెప్పవలసినటువంటి సమయం. నిన్ను గూర్చి నీవు దేవుని దగ్గర ఒప్పుకోవలసినటువంటి సమయం. నిన్ను గూర్చి నీవు దేవుని సందులో ప్రణమిల్లవలసినటువంటి సమయం. ఇదే అంత్యకాలం, ఇది అంత్యకాలం. ఈ అంత్యకాలంలో నిలకడ నీకు అవసరం. ఈ అంత్యకాలంలో నిలకడ తత్వం నీకు అవసరం, నిలకడ బుద్ధి నీకు అవసరం. ఇది నిలకడతో పోరాటం చేయాలి. ఈ పోరాటం నిలకడతో ఉండాలి. బిడ్డరా, ఇటు ఆత్మీయ స్థితిని కలిగిన మనం దేవుని బిడ్డలంగా మన ముందుకు సాగిపోవడానికి వెనుకంజి వేయకుండా మన విశ్వాస యాత్రను కొనసాగించవలసి వారమంటున్నాం. ఇంకో విషయాన్ని మీరు చూస్తే పేతురు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయము 12వ వచనం కానీ చూస్తే ఇక్కడ చక్కటి మాట అన్నాడు, మిమ్మును హెచ్చరించుచు ఇదే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యం చెప్పుచు సంక్షేపముగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడని నేనెంచిన సిల్వాను చేత దీనిని పంపుచున్నాను. ఏంటి, ఏం రాశాడు, ఏం పంపుతున్నాడు? ఈ సత్య కృపలో నిలకడగా ఉండుడి. ఈ సత్య కృప, యేసయ్య సత్య సాక్షి, సత్యవంతుడు, సత్యమునకు సాక్షి, ఇన్ని పేర్లు ఆయనకు ఉన్నాయి. కాబట్టి ఆ సత్య సాక్షి మరి విషయంలో ఆ సత్య కృపలో మనం నిలకడగా ఉండాలి. ఈ ఆత్మీయత మనలో స్థిరత్వాన్ని పొందుకుంటే మనం దేవుని కృప కొరకు స్థిరంగా జీవించగలం. మనం అపవాది చేతుల నుంచి కాపాడుకోగలం. శ్రమలను జయించడం ద్వారానే పరలోకం అన్నాడు. ఈ శ్రమలను జయించడం ద్వారానే పరలోకం అన్నాడు. కనుక శ్రమలను జయించి పరలోకంలో ప్రవేశించేంత పర్యంతం నిలకడ అనేది కోల్పోకుండా, నిలకడ తత్వాన్ని మనం మర్చిపోకుండా మనం అంత్య దినాలలో ఉన్నాము. ఈ లోకం, ఈ సమయం, ఈ కాలం అన్నీ అంతం కాబోతున్నవి అని ఎరిగి మనం కనిపెట్టాలి. పేతురు అంటాడు మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం ఏం చెప్పాడంటే, అన్నిటి అంతము సమీపమై ఉన్నది. ఇవన్నీ అంతం అవబోతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న సృష్టి, ఇప్పుడు చూస్తున్న ప్రపంచం, ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ యొక్క ప్రపంచంలో భూమి మీద నెలకొన్నటువంటి ఈ పరిస్థితులు, ఈ ఫ్యాక్టరీలు కానీ వాటెవర్, ఈ విమానాలు కానీ ఏవైనా అన్నీ అంతం కావలసి ఉంది. వాటి అంతం సమీపించింది. కాబట్టి నీవు నిలకడగా ఉండవు. వాటి అంతం సమీపించింది కనుక నీవు నిలకడగా ఉండవు. ఏ విషయాలు నిలకడగా ఉండాలి? దైవ కృప విషయంలో నిలకడగా ఉండాలి, శ్రమలలో నిలకడగా ఉండాలి, విశ్వాసంలో నిలకడగా ఉండాలి, ప్రార్థనలో నిలకడగా ఉండాలి, దైవ చిత్తములో నిలకడగా ఉండాలి, దైవ విధులలో నిలకడగా ఉండాలి, మనల గురించి మనం నిలకడగా ఉండాలి, సత్య కృపలో నిలకడగా ఉండాలి. ఈ నిలకడ మనకు అవసరం. ఈ స్థిరమైన జీవితం మనకు అవసరం. ఇలా ఉంటే ఈ అంత్యకాలంలో, ఈ కడవ దినాల్లో, అపవాది మనతో పెరుగులాడే ఈ కాలంలో, అపవాదితో మనం పోరాటం చేసే ఈ కాలంలో మనకు దేవుడు ఒక వంతు ఉంచాడు, ఒక స్థలం ఉంచాడు. దానియేలు అంత్యకాలమున జరిగే విషయాల్లో నువ్వు భాగం పొందాలి అంటే నిలకడగా ఉండు. నీ వంతు నీకు రావాలి అంటే నిలకడగా ఉండు. ఏంటి ఆ వంతు? ఏంటి ప్రభు సిద్ధం చేశాడు? ఏంటి మనకి ఏర్పరిచాడు అనేది దైవచిత్తమైతే రేపు మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనం ప్రభులో ఈ నిలకడ అనేటువంటి ఆ మాటలో మనం స్థిరపరచబడాలి. ఈ నిలకడ జీవితాన్ని మనం కలిగి ఉండాలి. పిల్లరా, ఈ నిలకడ, ఈ స్థిరత అనేది మన హృదయాల్లో ముందుగా ఏర్పడాలి. ఈ స్థిరత మన హృదయాల్లో ముందుగా ఏర్పడాలి. పిల్లరా, చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము
8వ వచనం చూస్తే అక్కడ ప్రభు అంటాడు, ప్రభు రాక సమీపించుచున్నది. అంటే అంత్యకాలం వస్తుంది, అంత్యకాలం సమీపించింది. కాబట్టి మీరును ఓపిక కలిగి ఉండండి, మీ హృదయములను స్థిరపరచుకునుడి. హృదయంలో ఎటువంటి వ్యావరి మెంటాలిటీ లేకుండా, మరి ఎటువంటి అస్థిరత లేకుండా మనం స్థిరమైన బుద్ధి కలిగిన వారమే, స్థిరత్వాన్ని కలిగిన వారమే. మనం దేవుని కొరకు ఆత్మీయ అనుభవంలో పొందుకుంటున్న మన ప్రస్తుతం మనం దిద్దుకోవడానికి మనం ప్రయాసపడాలి. చూడండి, తెస్సలోనికీ సంఘానికి రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము 12-13 వచనాలు చూస్తే అక్కడ అంటాడు, మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు, అంటే సమయం సమీపించింది, ఆయన వస్తున్నాడు, అంత్యకాలం ఇది అని చెప్పడానికి బదులు ఆయన చెప్పాడు, యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధ విషయమై అనింద్యమైన వారిగా ఆయన స్థిరపరచుడికై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచు ప్రభు కార్యం మీలో జరిగింపచేయునుగాక. ఆయన వస్తున్నాడు, తన పరిశుద్ధులతో వస్తున్నాడు. ఆయన తన పరిశుద్ధులతో వస్తున్నాడు కనుక మనం కూడా స్థిరమైనటువంటి ఆత్మీయత కలిగి ఉండాలి. ఆయన వస్తున్నాడు, సమీపంగా ఉన్నాడు, రాకడ సమీపంగా ఉంది. ప్రభు త్వరగా వస్తున్నాడు. ఈ త్వరగా వచ్చే ఈ కాలంలో ఇది అంత్యకాలం అని, ఇది కడవరి గడి అని, ఇది కడవరి కాలం అని ఎరిగి మన బ్రతుకులు మనం సిద్ధం చేసుకోవాల్సిన వారు పెట్టినాం. పిల్లల రోమా పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం చూస్తే ప్రభు అంటాడు, మీరు కాలమెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకుని అలాగూ చేయడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. ఆయన రాకడ సమీపంగా ఉంది. ఎందుకు రక్షణ అంటే రాకడ అంటున్నాను? కడవరి దినాలలో మన కొరకు ప్రత్యక్షపరచబడడానికి కడవరి కాలపు రక్షణ అనే మాటను ప్రభు వాడాడు. పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 5వ వచనం చూస్తే కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ. కడవరి కాలములో, అంత్య దినములో, ఆఖరి దినాల్లో మనకి రక్షణ అంతము వరకు సహించిన వాడే అనే మాట ఉంది కదూ. అంతము వరకు సహించిన వాడే ఈ రక్షణ పొందుకుంటాడు. కడవరి దినాల్లో మనకి ఇచ్చే రక్షణ, ఈ ఆత్మీయ సత్యాన్ని ఎరిగి ఆయన బిడలమైనటువంటి విషయాన్ని మనం గుర్తించి ఆయనలో మనం ఎదిగి ఫలించవలసి వారు అంటున్నాం. కాబట్టి పిల్లరా, ఆయన రాకడ సమీపంగా ఉంది, ఈ అంత్యకాలం సమీపంగా ఉంది. ప్రభు త్వరగా వస్తున్నాడు అనే మాటలు మరి మనకు వినబడుతూ ఉన్నాయి. లూకా సువార్త 21వ అధ్యాయము 28వ వచనం చూస్తే ఇక్కడ కూడా అదే మాట అంటాడు. 21వ అధ్యాయం 28వ వచనం. పిల్లరా, మన జీవితాలు స్థిరమైనవిగా ఉండాలని ఆయన అంటాడు. ఇవి జరగను ఆరంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తరలెత్తుకుని మీ విడుదల సమీపమయ్యింది. మీ విమోచన కార్యం మహిమరాజ్యంలో మీరు చేర్చబడేటువంటి కార్యం సమీపమైంది. అంత్యకాలంలో ఉన్నాం. ఈ కాలమంతా మనకి సమీపం ఉంది. ప్రభు వస్తున్నాడు, ఆయన ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉండండి అనేటువంటి తలంపును ప్రభు మన మధ్యలో ఉంచాడు. కాబట్టి పిల్లరా, మనం ఆత్మీయతలో స్థిరపరచబడదాం, ఆత్మీయతలో ఎదుగుదాం, మన విశ్వాసాన్ని స్థిరపరచుకుందాం, మన బలపరచబడదాం, ఆత్మీయతలో మనం మరింత ముందుకు సాగిపెడదాం. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చూస్తే మీ సహనమును సకల జనులకు తెలియబడనియ్యండి. ఎందుకో తెలుసా? ప్రభువు సమీపముగా ఉన్నాడు. ప్రభు సమీపముగా ఉన్నాడు కనుక మీ సహనాన్ని ఇతరులకు తెలియనివ్వండి. సహనంతో, ఓపికతో నిలకడగా మీరు కనిపెట్టండి. నిలకడ తత్వాన్ని మీరు కలిగి ఉండండి. దేవుని ఆశీర్వాదాలు మీరు పొందుకోండి. దేవుని కృపను మీరు అందుకోండి. అవి స్థిరమైనటువంటి ఆత్మీయతను మీకు ఇచ్చేవి, స్థిరమైనటువంటి ఆత్మీయ జీవితాలు మీకు ఇచ్చేవి. కాబట్టి పిల్లరా, ఏ విషయంలోనూ మీరు బలహీనులు కాక ప్రభు ప్రేమలో మీరు స్థిరంగా ఉండండి. ఈ విషయాన్ని
కొరింథీ సంఘాన్ని కూడా ప్రభు బయలుపరిచాడు. మొదటి పత్రిక 16వ అధ్యాయము 22వ వచనం చూస్తే, ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక, ప్రభువు వచ్చుచున్నాడు, అంత్యకాలము, త్వరగా విషయాలు జరుగుతున్నాయి, ప్రభు వస్తున్నాడు. కాబట్టి ఎవడైనా ప్రభువుని గాని అంగీకరించకపోతే, ప్రభువును ప్రేమించకపోతే వాడు శాపగ్రస్తుడే, వాడు శపించబడునుగాక అంటున్నాడు. పిల్లరా, అట్టి స్థితి మనం ఎదుర్కోక, ఆ భయంకరమైన శిక్షకు మన పాత్రులం కాక, సమస్తాన్ని జయించే వీరులుగా, సమస్త మీద ఆధిపత్యమించిన ప్రభువుని కలిగిన వారంగా, మన విశ్వాస యోధులుగా ముందుకు సాగిపోనట్లు దేవుడు తన కృపను మనకి ఇవ్వాలని మనం ప్రయాసపడాలి. ఆఖరిగా యోధా పత్రిక 14-15 వచనాన్ని మనం చూస్తే, ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికిని తీర్పు తీర్చకును, వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటిని గూర్చి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. ఎస్, ఆయన పరిశుద్ధులతో వస్తున్నాడు, పరివారంతో వస్తున్నాడు. పిల్లరా, ఆయన వచ్చినప్పుడు మన విషయమై ఆయన ఆ తీర్పు అనేది మనకి ఇచ్చాడు. ప్రభువులో నమ్మకం ఉన్నటువంటి వాడు, ప్రభువును ప్రేమించిన వాడు స్థిరపరచబడతాడు, ప్రేమించని వాడు శాపగ్రస్తుడిగా మార్చబడతాడు. కాబట్టి నిలకడగా ఉందాం, ప్రభువులో స్థిరమైన జీవితాలు కలిగి ఉందాం, ప్రభు మనకిచ్చే బహుమానం పొందుకోవడానికి మనం ప్రయాసపడదాం. దానియేలు అంత్యదినమున నీవు స్థిరంగా నిలకడ కలిగి ఉండు. ఈ నిలకడ నీలో ఉంటే బహుమానం నీకుంది, స్థిరమైన జీవితం నీకుంది అన్నాడు. ఆ వంతు నీ వంతులో నీ ఉంటా ఉన్నాడు. ఆ వంతు ఏమిటో, ఆ బహుమానం ఏమిటో దైవ చిత్తమైతే మరొకసారి రేపటి దినాన మనం వాటిని ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనకి ప్రభు ఇచ్చిన వాక్యం, ఇది అంత్యకాలం, ప్రభు వచ్చే సమయం సమీపించింది, జాగ్రత్త. నువ్వు స్థిరంగా ఉన్నావా? నువ్వు నిలకడగా ఉన్నావా? నువ్వు ప్రార్థనలో, దేవుని కృపలో, విశ్వాసములో, అలానే దైవ చిత్తములో, నిన్ను గూర్చిన విషయంలో నువ్వు నిలకడగా ప్రభుగా కనిపెడుతున్నావా? అట్టి ఆత్మీయ స్థితి నీలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ ఈ పరీక్ష మనం చేసుకొని ప్రభుకి ఇష్టలుగా, ప్రభు వస్తున్నటువంటి విషయాన్ని ఎరిగి ఆయనకి సమీపంగా ఉండి నిలకడతో మన జీవితాన్ని కొనసాగింపచేసుకుందాం. ప్రేమగల ప్రభువా, కృపా కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదాలు పొందునా. మీ కృప కొరకు ప్రభు నీకు స్తోత్రాలు. మాతో మాట్లాడిన ప్రతి మాట ప్రభు నీ పరిశుద్ధ గ్రంథుల నుంచి నువ్వు మాట్లాడినావు. ఇది అంత్యకాలం ప్రభు, అంత్యదినాలు. ఈ అంత్యదినాలలో మాలో ఉండవలసినటువంటి లక్షణాలు మాకు బయలుపరిచారు. ఆ లక్షణాలు మేము కలిగి మీ రాకడను ఎదుర్కోవడానికి, మీ పిలుపును అందుకోవడానికి మమ్మల్ని సిద్ధం చేయమని ప్రార్థిస్తున్నాను. అలా బిడ్డలందరి బట్టి మీకు వందనాలు, వాక్యం విన్న బిడ్డలందరి బట్టి మీకు వందనాలు, వారి కుటుంబాలను బట్టి మీ స్తోత్రాలు. నేను సమస్త విధమైన దీవెనలు పొందుకునే వారిగా వారిని మీరు సిద్ధం చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభు, ఈ వాక్యం వింటున్న బిడ్డలలో ఎవరైనా శరీర బలహీనలు ఉంటే, ఎవరైనా శరీర సంబంధమైనటువంటి అక్కరలతో ఉంటే వారిని దర్శించమని, వారితో మాట్లాడమని, వారిని ప్రభు నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. అలానే ఈనాడు ప్రపంచం అంతా ప్రభు అల్లకల్లోలం అయిపోతుండగా, ఈ కరోనా వైరస్ని బట్టి ప్రభు మరి బిడ్డలు తండ్రి ప్రపంచం అంతా ఆందోళన చెందుతుండగా, ఈ పరిస్థితి నుంచి మమ్మల్ని విడిపించేవాడు నీవేనని నీ సందులో మేము ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని విడిపించండి, మీ కృపతో నింపండి. మీ చిత్తమైతే మరోసారి మేము ఇలాగను కలుసుకొని నేను మీ నామాన్ని ఘనపరిచే పర్యంతం మీ చేతి నీడ మమ్మల్ని దాచి ఉంచి మీరే మహిమ పొందుకోమని ప్రభా, ఇవన్నీ రాకడ సూచనలని గుర్తెరిగి మరింత భయంతోనూ భక్తితోనూ ప్రార్థనలో గడపడం, నీ సన్నిధిలో జీవించడం మాకు నేర్పించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభుని యేసుక్రీస్తు కృపయు, తండ్రి దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం
ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపింపు చేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.